come on, you are my beauty packet. Come on, you are my Raja Rocket too. Welcome to Express Raja. So చాలా మంది పెద్ద మనుషులు వచ్చారు. అంకుల్స్ అండ్ ఆంటీస్ కి వెల్కమ్. అన్న కల్జోలు పెట్టిన వాళ్ళందరూ ఒకసారి నుంచోండి. సీక్రెట్ ఏజెన్సీ మాఫియా వల్ల ఉన్నారు. గ్యారంటీ అద్దెకి తెచ్చుకున్నట్టే ఉన్నాయి. భలే కుదిరింది అంతా. సూపర్. వాళ్ళకి చప్పట్లు కొట్టండి ఒకసారి. కూర్చోండి సూపర్. అరే కవిత మర్చిపోయా. హైదరాబాద్ కి ఇరానీ చాయ్ ఫేమస్, ముంబైకి పావు బాజీ ఫేమస్, చెన్నైకి ఇడ్లీ సాంబార్ ఫేమస్, మా ఎక్స్ప్రెస్ రాజాకి మీరంతా ఫేమస్. లాగే లాగే ఓ లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే 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 ప్రాణం లాగే నీ వైపే లాగే 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 నన్ను లాగే నీ వైపే. ఓకే, సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ప్రెస్ శుద్ర పూజ. శుద్ర పూజ తెలియని చెప్పు. ఓకే, ఎక్స్ప్రెస్ శుద్ర పూజ. ఎప్పుడు టీవీలోనే చూసే ప్రదీప్ ని ఫస్ట్ టైం డైరెక్ట్ గా చూస్తున్నాము. ఈసారి మాకు సెల్ఫీ ఇవ్వకపోతే నీకు పూజ కాదు శుద్ర పూజ చేపిస్తాము. ఇది ఎంతో గౌరవంగా ఒక సెల్ఫీ అడిగే పద్ధతి. తప్పకుండా అమ్మా, అయిపోయే లోపల నీకు మాత్రం ఫోటో ఇస్తాను నేను. థ్యాంక్ యూ ప్రదీప్. డీల్ ఓకే. ప్రశాంతత. ప్రశాసన్ నగరా? ప్రశాంతత. ఓహో, తిరగదా నీకు? ఓకే. ఏదో ప్రశాంతంగా ప్రదీప్ దగ్గరికి పోయి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ కూడా ప్రశ్నలు అడుగుతారు. ఏమడిగారు నిన్ను? అన్ని అడుగుతారు. ఏమడిగారు నాన్న నిన్ను? ఇప్పుడు అడుగుతావు కదా. నేనేగా నువ్వే లేదు నువ్వే అడిగినావు కదా. నేనేదో మామూలు ఎక్స్ప్రెస్ తెలుసా అన్న? నాకు తెలిసే లేదు. నిన్ను ప్రశ్నలు అడగనులే. ఈ పీ గురించి అవన్నీ ఎందుకులే గాని, ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? అరే ఎవరు హెల్ప్ చేయొద్దురా. సరే, ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నువ్వు కరెక్ట్ రా. నిన్నే అడగాలి నేను ప్రశ్నలన్నీ. నేను నీకు మంచి ఫ్యూచర్ ఉందన్న. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. ఓకే, ధృవ సినిమా వచ్చింది కదా, అందులో హీరోయిన్ ఎవరు? ఇది మాత్రం బాగా తెలుసు. ఆర్ అంటే రచ్చ. ఈ షోకి వచ్చి రచ్చ చేస్తే విన్ అవుతారని విన్నా. ఇక కాస్కో ప్రదీప్, ఇక రచ్చే. కొంచెం పిచ్చుంటే చాలు. నీకుంది కదా, అదే నాకు కూడా కావాలి. అవు తట్టుకోలేకపోతారు అందరు. అరే నీ ESA తీసుకెళ్ళండి రా. హలో హలో. ఎర్రి పప్పలు. వీళ్ళ ఎర్రి పిచ్చి కాకపోతే నేను షోలో ఉండగా వీళ్ళు విన్నర్స్ ఏంటి ప్రదీప్? ఎర్రి పప్పలు. ఇది పిచ్చిలో ఇంకో రకం అంతే భయ్యా, నువ్వేం టెన్షన్ తీసుకో. ఇంకో వెరైటీ నాలాగా. నా టాలెంట్ వేరు.
మీ టాలెంట్ వేరు. ఎస్ఫర్ సీన్ మారిపోద్ది. సీన్ మారిపోద్దా? ఓకే ఓకే. ఇలా ఎవరికి వాళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే షో అని కూడా చూడను. దబిడి దిబిడే. జాగ్రత్త అన్న, అటు ఇటు కూర్చున్న వాళ్ళు కాదు, జాగ్రత్త అబ్బాయితో. ఇంకో ఎస్ఫర్ సమోసా. రాసుకోరా సాంబా. ఎస్ఫర్ రాసుకోరా సాంబారా? సాంబా రాసుకోరా. రాసుకుంటున్నా. వీళ్ళంతా వాట్సాప్ వెర్రి, ఫేస్బుక్ పిచ్చి చూస్తుంటే ప్రాస ఆగటం లేదు. రాసుకోరా సాంబా. అమ్మాయి పేపర్ అమ్మాయికి ఇచ్చేసేయండి. వెరీ గుడ్ నాన్న, సూపర్. ఇంకో ఎస్తుందా? అయిపోయిందా? అమ్మయ్యా. ఓకే, వెరీ గుడ్, సూపర్. నీలాగే తెలివైన వాడు జాన్ సుబ్బారావు. చూసావా జాన్, నిన్ను అందరూ తెలివైన వాడు అనుకుంటున్నారు. నిన్ను మించిన వాడు సుబ్బారావు ఉన్నాడన్న విషయం వీళ్ళకి తెలియట్లేదు. సుబ్బారావు తెలివితేటలు బాగా వాడుతూ ఉంటాడు. దానికి తోడు పిసినారుతనం ఇంకెక్కడ బాగుంటది. రోజు పొద్దునే టిఫిన్ తింటే డబ్బులు అయిపోతాయని చెప్పి ప్రతిరోజు ఒక గుడికెళ్ళి ప్రసాదం తిని బతికేస్తూ ఉంటాడు. అంత పిసినారోడు గుళ్ళో ప్రసాదం కోసం వెళ్ళాం కదా, ఖాళీగా ఎందుకు రావడం అని చెప్పి వెళ్ళి దేవుడిని రోజు మొక్కునేవాడు. స్వామి, నాకు ఒక లాటరీ తగిలేలా చూడు, బాగా రిచ్ అయిపోవాలి, నాకు లాటరీ తగలాలి. దేవుడు పట్టించుకోలేదు. ఇలా రోజుల తరబడి దండం పెట్టాడు. ఓ రోజు ఇలాగ దండం పెడితే దేవుడికి విసుగొచ్చింది. దేవుడు విసుగొచ్చి బయటకు వచ్చాడు. భక్త అన్నాడు, స్వామి నాకు ఎట్టి పరిస్థితుల్లో లాటరీ తగలాలి స్వామి, ఎట్టి పరిస్థితుల్లో నాకు లాటరీ తగలాలన్నాడు. సరే బదవా, ముందు లాటరీ టికెట్ కొనాలి కదరా, కొంటేనే కదరా తగిలేది. అలా మీరు దేవుణ్ణి కోరుకున్న తింగర కోరికలు ఏమైనా ఉన్నాయా? ఈ సంవత్సరం అన్న ప్రదీప్ కి పెళ్లి కావాలని కోరుకుంటా. మా అన్నకు పెళ్లి అయితే వదిలేస్తే నాకు హ్యాపీయే కదా. నీకెందుకు? రోజు ఏదైనా డిష్ చేసి పెడితే తినని. అవును, నేను దత్తత తీసుకున్నాను, నేను నీకు రోజు టిఫిన్ పంపిస్తుంది మా ఆవిడ. ఓకే, నెక్స్ట్. ఒక రోజు ప్రభాస్ లాగా హైట్ వెయిట్ అయినప్పుడు అనుష్క లాంటి అందమైన అమ్మాయి లవర్లని కోరుకుంటాను. దేవుడు నాకు వరమిస్తే నువ్వు అన్నయ్యలా పుట్టాలని అనుకుంటాను. దానికి దేవుడు వరం ఒక్కర్లేదు. చెల్లెమ్మా హలో, అది నాకు త్వరగా పెళ్ళి ప్రదీప్ లాంటి కొడుకు పుట్టాలని కోరుకుంటాను. వచ్చాడు మన అందరి కటమరాయుడు. నువ్వు మరీ దూరం ఆలోచించావు అమ్మా, చాలా టైం ఉంది. హలో, చెప్పు డింగిడి. నేను ప్రదీప్ కి పెళ్లి కావాలని కోరుకుంటా. కొన్నాళ్ళు ఆగుతాం రా, కంగారు ఏముంది మీ అందరికి. పెళ్లి చేసుకో నువ్వు. ఇప్పుడు చేసుకో అంటారు. చేసుకున్న తర్వాత ఇంకేం చేస్తారు? మీ ఆవిడకి వంట చేసి పెట్టి షూటింగ్ ఎడ పోతాను, మాకు ఎడ కనిపిస్తావు. అందుకే చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే ఆవిడని చూసుకోవడం సరిపోద్ది కదా, మిమ్మల్ని అందరినీ. అందుకనే చేసుకోవట్లే, మీరందరూ ఉండగా. డాన్స్ ఎద్దు కదా. ఏ హీరో ఇష్టం? ఆరేసుకోబోయి పారేసుకున్నాను, అరే 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 పాపెత్తు చెల్లింది కొండగాలి. కొంచెం చూపుతూ చేయి కొండగాలి నాకు ఉడికెత్తిపోతోంది. హరి 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 హరి. నేను పుట్టాను, లోకం మెచ్చింది. నేను ఏడ్చాను, లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది? డోంట్ కేర్. నేను పుట్టాను, లోకం మెచ్చింది.
నేను ఎట్టాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఎట్టింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ కోసం వేసాను సన్మంటూ ఫారిన్స్ అంటే కుట్టాను కళ్ళలుండి ట్రెండీగా కుట్టాను కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సూపర్ అరే అద్భుతం రా డింగిడి మామూలు కాదు ఒకసారి గట్టిగా చెప్పండి కమాన్ వాట్ ఏ టాలెంట్ అంటే నువ్వు స్టార్టింగ్ లో చేసిన నలుగురు సూపర్ స్టార్ల స్టెప్పులు నువ్వు అప్పటికి ఇంకా పుట్టును కూడా పుట్టుండవు అయినా సరే వాళ్ళ స్టెప్పులు నేర్చుకుని ఆ మేనరిజమ్స్ చేయడం నిజంగా వండర్ఫుల్ అండ్ సూపర్ ఎలా అంటే ఎలా నేర్చుకున్నావు ఇవన్నీ టీవీలో చూసి అంటే సాధారణంగా ఈ వయసులో పాత పాట వస్తే ఛానల్ మార్చేస్తారు కదా అలాంటి నువ్వు ఆ పాత పాట ఎందుకు ఉంచుకుని చూసి ఎవరు చెప్పారు నీకు వాళ్ళ గురించి మా డాడీ చెప్తాడు పాత సినిమాలు చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి చూస్తే మంచి బ్రెయిన్ కూడా పెరుగుతుంది అంటే అట్లనే పాత సినిమాలు చూసి నేను చేసుకున్నా సో నీకు లేదు పాటలు కూడా నీకు లేదు కాబట్టి పాత సినిమాలు చూసి సూపర్ టాలెంట్ నీది అండ్ ఫస్ట్లీ మీ డాడీకి థ్యాంక్స్ చెప్పాలి చక్కగా అలాంటివి నీకు చూపించాడు నేర్పించారు అండ్ నువ్వు నేర్చుకున్నావు అండ్ ఈ రోజు చూడు మా అందరికి సర్ప్రైజ్ అవి వండర్ఫుల్ ఆల్ ది బెస్ట్ దేవుడు కనుక నాకు ప్రత్యక్షమైన నీకేం కావాలని ఏమైతే దేవుడు నీకేం కావాలో కోరుకోమంటే నా ఫ్రెండ్స్ అందరూ ఫెయిల్ అవ్వాలి నేను ఒక్కనే పాస్ అవ్వాలని కోరుకుంటా ఎగ్జామ్స్ లో అదిరా స్టూడెంట్ అంటే ఎప్పటికీ నెరవేరదు ఎస్ కమాన్ కూర్చో దేవుడిని కోరుకునే కోరిక అంటే మా పక్కన పెన్సిల్ తీసుకుంటారు కదా నా పెన్సిల్ పోయినప్పుడు మా ఫ్రెండ్ పెన్సిల్ కూడా పోవాలని కోరుకుంటా దేవుడిని పెన్సిల్స్ పెన్స్ అన్ని పోవాలని కోరుకుంటా ఒక పెన్సిల్ కోసం ఆయన ఇబ్బంది పెడతావా ఏముంది అంతేలే పీత కష్టాలు పీతవి శీత కష్టాలు సూపర్ నాన్న దేవుడికి నాలాంటి అందమైన ఇంకా మంచి అమ్మాయిని ప్రదీప్ కి ప్రసాదించాలని కోరుకుంటా సో స్వీట్ థ్యాంక్ యూ సరే ట్రిక్ నీ పేరేంటి రోహిత్ రోహిత్ చూసా నువ్వు నుంచినట్టు ఆవిడ కూడా కనపడలేదు సో ట్రిక్ ఏం చదువుతున్నావు 9th గుర్తొచ్చుకో కరెక్టేనా 8th మా డిక్కుడు నువ్వేంట్రా 7th ఈ కట్అవుట్ కి ఈ కట్అవుట్ సంబంధం లేదు రానా బాహుబలి రానా బాహుబలి ఓకే కూర్చోరా నేను చాక్లెట్ ఫ్యాక్టరీ కొన్నప్పుడు ప్రతిఫలం వాచ్మెన్ లో పెట్టాలని కోరుకుంటా నీ చాక్లెట్ ఫ్యాక్టరీ నువ్వు పెట్టుకోవచ్చు నేను ఎందుకు వాచ్ చాక్లెట్ ఇవ్వాలని నువ్వు చాక్లెట్ కాదరా బిస్కెట్లు వేస్తున్నావు నాకు రోజుకొక చాక్లెట్ ఇస్తా అరే ట్రిక్ ఓ పాట పాట आशिक बनाया आशिक बनाया एक बार आजा जा 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 నీ కట్అవుట్ ఏంటి నీ కంటెంట్ ఏంటి కట్అవుట్ చూసి కమ్ముకొని నమ్మాలి చూడు నువ్వు ఎయిట్రా నువ్వు ఎయిటే నాకు అర్థమైపోయింది అందుకని 8th క్లాస్ ఎస్ ఆల్ ది బెస్ట్ డార్లింగ్ ట్రిక్ షోకి నేను యాంకర్ అవ్వాలని కోరుకుంటున్నా అయిపోవచ్చు పెద్ద విషయం కదా అక్కడి నుంచి ఎంట్రీ నడుచుకుంటూ వచ్చావు నడుచుకుంటూ వచ్చి వాళ్ళకి హాయ్ చెప్పి
హాయ్ హలో కమెంట్ కాఫ్ బ్రాండ్ రేస్ ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం సుస్వాగతం గుడ్ ఈవినింగ్. వాళ్ళతో ఏం చెప్తాను చెప్పేసి ఓకే దా రెడీ యాక్షన్. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఇప్పుడు అర్థమైద్ది. హలో వెల్కమ్ టు సార్ ఒక్క ఫోటో సార్. వెల్కమ్ టు కవన్ క్లబ్. అంటే యాంకర్ ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదు సార్. నేను కూడా చూడలేదు అంటాడు. ఎస్ మీరు చెప్పండి సార్. హాయ్ హలో. హాయ్ హలో వెల్కమ్ టు కవన్ క్లబ్ ఎక్స్ప్రెస్ రాజా. వెల్కమ్ టు కవన్ క్లబ్ బ్యాండ్రేజ్ ఎక్స్ప్రెస్ రాజా. నాకు కాదు అలాగే చెప్పు. వెల్కమ్ టు కవన్ క్లబ్ బ్యాండ్రేజ్ ఎక్స్ప్రెస్ రాజా. సార్ యాంకర్ మాట్లాడుతున్నప్పుడు దగ్గర నుంచి చూడలేదు సార్ నేను ఎప్పుడు. మీరు మాట్లాడండి సార్ వాళ్ళతో. హలో వెల్కమ్ టు కవన్ క్లబ్ బ్యాండ్రేజ్ ఎక్స్ప్రెస్ రాజా. తర్వాత ఎక్స్ అంటే ఏంది మీ దృష్టిలా? మీ దూషిలా ఎక్స్ అంటే ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి? ఉప్మా మెత్తగా ఉండును, కాకిరెట్ట తెల్లగా ఉండును, కాకిరెట్ట తెల్లగా ఉండును, పంది బురదలో ఉండును, పంది బుర్రలో ఉండును, మీరంతా నా ముందు ఉండును, మీరంతా నా ముందుండును. అదే ఇది ఫస్ట్ నుంచి చెప్పు. కాకిరెట్ట తెల్లగా ఉండును. రే కమెంట్ కా బ్రాండ్ రేజ్ ఎక్స్ప్రెస్ రాజా హాయ్ హలో వెల్కమ్ అది చెప్పు. కవన్ క్లబ్ బ్యాండ్రేజ్ ఎక్స్ప్రెస్ రాజా వెల్కమ్. నువ్వు చెప్పు మాట్లాడబ్బా, నేను నీ స్టైలిష్ కాస్ట్యూమ్ డిజైనర్. వెల్కమ్ టు కవన్ క్లబ్ బ్యాండ్రేజ్ ఎక్స్ప్రెస్ రాజా. సరే అయితే నేను ఎవ్వటి కూర్చో. హాయ్ హలో వెల్కమ్ టు కవన్ క్లబ్ బ్యాండ్రేజ్ ఎక్స్ప్రెస్ రాజా. ఇప్పుడు నేను కవిత చెప్తా. కాకిరెట్ట తెల్లగా ఉంటారు, కాకిరెట్ట తెల్లగా ఉంటాడా వాడెవడు? పంది పూజలో ఉండను, చదువులో మీరంతా నా ముందు ఉండును, ఉప్మా మెత్తగా ఉండును. వెరీ గుడ్ సూపర్. చూసా నీ కోరిక తీరిపోయింది. వండర్ఫుల్. తను ఒక మానసిక వేదనకి గురయ్యాడు. మీకు ఎవరికి తెలియదు అంత దూరం నుంచి. జీవితంలో ఎప్పుడు కరిగిపోయిన ఐస్ కావాలని కోరుకుంటా దేవుణ్ణి. కష్టం పోయో ఆడవాళ్ళ కోరికలు కదా ఎంతైనా. అంతే కదమ్మా. నమస్కారం సభకు నమస్కారం. కవన్ కప్ బ్రాండ్ రేస్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు మనం ఆడడానికి ఆడ ఎక్స్ప్రెషన్ చూడు. అరే ఇక్కడేం ఆ ట్రెక్కం. Yo guys, this is not a mass song. This is the boss song. ఓకే సో మీరు 2 టీములు, ముందుగా మీ టీం నుంచో ఇద్దరు, మీ టీం నుంచో ఇద్దరు వస్తారు. వీటిలో 2 కాళ్ళు పెట్టుకుంటారు. అండ్ ఈ రాడ్ అటు ఇటు పట్టుకుంటే దానికి ఒక మగ్గ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. దాని ఒంగుని ఈ టబ్ లో నీళ్లు నింపుకుని జాగ్రత్తగా ముందుకెళ్ళి అక్కడున్న టబ్ లో వాటిని వేసేస్తారు. ఓకే సో ఫస్ట్ ఎవరిద్దరు ఆడుతున్నారు? అక్కడ మీరిద్దరు. ఓకే పొజిషన్స్. ఇందులో ఎవరిద్దరు ఆడుతున్నారు? మీరిద్దరా? రండి. లాస్ట్ వాళ్ళ హైట్ కరెక్ట్ సరిపోద్ది గేమ్. 3, 2, 1 go. జింగిడి 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 ఏ క్లాస్ రా నువ్వు? జింగిడి 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 నింపుకో ఇప్పుడు నీళ్ళు. మీరు ఇంకా వెనక్కి రాడ్ దూరం దూరంగా వేయండి అడుగులు. జింగిడి 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 పట్టుకో పట్టుకో
పట్టుకో పట్టుకో. ఏయ్ అది అక్కడ ఉండాలరా. ఫైవ్ 4 3 2 1 అని పట్టుకో. చూసావా నన్ను ఊరికే సీటింగ్ సీట్ అంటే అలాగే అవుతుంది. వెల్ ప్లేడ్ సూపర్. ఏరా అర్జెంటా ఏదో మగ్గ ముంచి వెళ్ళిపోతున్నాడు వాడు. సూపర్. ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎలా ఆడతారు చూద్దాం. అరే ఇక్కడే దా 3 2 1 go. Jingity 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 jingity. Oh, hey! Jingity 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 jingity. I jingity 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 jingity. I jingity 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 jingity. పద బయలుదేరు. Jingity 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 jingity. ఇలా ఎగిరికోండి. Jingity 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 jingity. I jingity 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 jingity. కర్ర పెడతాడు ఇది. Jingity 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 jingity. పాప కర్రదిలే వీళ్ళ చేత తీసుకెళ్ళ. Jingity 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 jingity. I jingity 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 jingity. I jingity 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 jingity. ఏ బాబా నువ్వు ఒకదారి వెళ్తా. Jingity 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 jingity. టైం అయిపోతుంది. పడతావు. అరే డిక్కోయిట్ రారా. ఒక్క రౌండ్ అయినా తిన్నగా ఆడేవా. అరే నువ్వు ఒక రౌండ్ కూడా పూర్తి చేయలేదు కాబట్టి ఆఫ్ చేసుకుని అందరూ పోసారు. పట్టుకో వెళ్ళు హాప్ హాప్. తొందర మగ్గురా నీ ఫ్రెండ్ వెళ్తాడు ఇప్పుడు. జంప్ గో. ఏం బ్రో కుంటున్నావు. ఏం బ్రో చెరువు గట్టు తీసుకెళ్తున్నాయి. ఓకే వెల్ ప్లేడ్ 8 of you. సూపర్ గా ఆడారు అందరూ. అండ్ మా డిక్కు గాడు స్పెషల్ గా బాగా ఆడాడు. ఓకే థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది రాయడం ఇష్టం. ఓకే మొక్కల గురించి రాయాలి. ఓకే కదా అని పీకేస్తే అదే. రండి నలుగురు రండమ్మా. సో మీకు 2 పేపర్లు ఇస్తారు, పెన్ ఇస్తారు. ఒక పేపర్లో ఏం రాద్దాం అనుకున్నా మొక్కల గురించి రాయండి. ఇంకో పేపర్లో మీకు ఏం బొమ్మలు వేద్దాం అనుకున్నా మొక్కల గురించి ఆ బొమ్మలు వేయండి. ఓకేనా. వెరీ గుడ్. హియర్ వి గో. అరే నీకు గుణింతాలు వచ్చురా. వచ్చా చెప్పు. కాకి రెట్టేసే కా. ఆ రెట్ట నీ మీద పడితే కీ. కూర్చో. హాయ్ ప్రదీప్ అన్న, నీకోసం ఒక ఇన్విటేషన్ రాశాను. ఇన్విటేషన్ దేనికి? ఇన్విటేషన్ పెళ్లి పత్రిక. పెళ్లి పత్రిక ఎవరిది? నీది. నా పెళ్లి పత్రిక నువ్వు తయారు చేసావా? ఒకసారి ఇవ్వ. పెళ్లి కూతురు పేరు చూసుకుంటా. దీప్తి. దీపిగా పడుకునే నుంచునే. దీప్తి. దీప్తియా? ఆవిడెవరు? నీ పేరులో సగం. నా పేరులో సగమా? ఏదా ఇన్విటేషన్ ఏది? చిరంజీవి ప్రదీప్, చిరంజీవి సౌమ్య, దీప్తి, సౌభాగ్యవతి, ఈటీవీ ప్లస్ లగ్న పత్రికం, సారథి స్టూడియో, ఈటీవీ ప్లస్ అమీర్పేట్ హైదరాబాద్. ఓకే అడ్రస్ ఓకే. పత్రిక గురించి చెప్పు.
ముహూర్తం ఎప్పుడమ్మా? ఫిబ్రవరి 31? కాదు 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 29th 30th కంఫర్టబుల్ నేను ఆ రోజు ఫ్రీ ఉన్నాను. ఓకే Feb 30th అందరు రావాలి భోజనాలు ఇక్కడే. ఓకే May 16th. May 16th. ఏ నీకు అప్పటివరకు హాలిడేసా? నాకు అర్థమైంది మీ విషయం. మా తల్లే రే నువ్వు బొమ్మలు వేసి వేసే బొమ్మలు వేసి టైం అయిపోయింది. 5 4 3 2 యొక్కల గురించి మొక్కల గురించా? ఓకే మొక్కల గురించి మొదరుగా మొదరుగా ఉంది. మొదటగా టానా అది అలాగే అనుకుందాం, టా కింద అనుకుందాం దాన్ని. మొదటగా ఒక గింజను తీసుకోవాలి, దానిని ముందుగా బీరువాలో పెట్టాలి, తర్వాత తీసి నీటిలో శుభ్రంగా కడగాలి, తర్వాత ఎండలో ఆరబెట్టాలి. 3 రోజుల తర్వాత మొక్క వస్తుంది. దానికి రోజు మా నాన్న తాగే బీరు పోస్తాను. అది ఇక త్వరగా పెరుగుతుంది కానీ కొంచెం వంకరగా పెరుగుతుంది. తర్వాత పువ్వు వస్తుంది, ఆ పువ్వును ప్రదీప్కి ఇస్తాను. పాస్ డబ్బులు పడిపోతూనే ఉన్నాను. ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాను. సో స్వీట్, థ్యాంక్ యూ. 2-3 years లో తప్పకుండా. వీటిల్లో మొక్కలేవి? బల్లి బొద్దింకా ఉందిరా. ఇవన్నీ మొక్కలేనా? నువ్వే పెంచినావు. వాహో నేను పెంచిన, అందుకే తేడా ఉన్నాయి. వెరీ గుడ్ డార్లింగ్, సూపర్, క్లాప్స్ కమ్ ఆన్. ఒరే ట్రిక్ చాలరా. మొట్టమొదటిసారిగా ఒకడు అడ్డంగా రాశాడు. ఇప్పటివరకు ప్రతి ఒక్కరు ఇలా రాశాడు, ఒక్కడే ఇలా రాశాడు. ట్రిక్ హరితహారం ఇస్ ద బెస్ట్ ప్రోగ్రామ్, ఈస్ట్ ఆర్ వెస్ట్. హరితహారం ఇస్ ద బెస్ట్. సేవ్ ట్రీస్, సేవ్ లైఫ్. హరితహారం ఇస్ డొనేట్ బై ది ట్రీస్. స్మాల్ ట్రీస్ అండ్ బిగ్ ట్రీస్ ఆర్ ఇన్ హరితహారం. చిన్నగా చదువు, అందరు భయపడతారు. అందరు భయపడతారా? చిన్నగా చదవాలా? నాకు ఒక్కరికే వినిపించేటట్టు చదువు. నాకు ఒక్కరికే. హరితహారం ఇస్ డొనేట్ స్మాల్ ట్రీస్, బిగ్ ట్రీస్ ఆర్ ఇన్ హరితహారం. ఈ స్పాన్సర్డ్ బై కేసీఆర్. ఇదేంట్రా? స్పాన్సర్డ్ బై కేసీఆర్ గారు. హరితహారం పవర్ వాటర్, పోర్ వాటర్ టు ద ట్రీస్, గోత్ పీస్, park and under the trees. The boys and girls are romance. And sometimes when the dog playing on the ground, boy are playing on the ground, emergency boy came, washroom there go. Near under the trees. And dogs are go under the trees. If you be cut, I will. Intra. enkalundi. If you cut tree, I will cut you. If you cut the tree, arre na bangaru in English paduga nayyo. ఇక్కడ 3 చెట్లు ఉన్నాయి. కాన్సెప్ట్ ఏంటంటే, ఒక చెట్టు కింద ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు. ఇంకో చెట్టు దగ్గర కుక్క ట్రెక్కం పోస్తుంది. ఇంకో పెద్ద చెట్టు దగ్గర ఇంకో అంకుల్ ట్రెక్కం పోస్తున్నాడు. కాన్సెప్ట్ బాగుంది భయ్యా. ఇంగ్లీష్ లో ఇంత అద్భుతంగా ఇప్పటివరకు ఎవరు రాయలేదు తెలుసా? నేను రాసిన. సూపర్ డార్లింగ్. అసలు ఈ వర్డ్లన్నీ అతికించుకుంటే గ్యారంటీకి ఏదో ఒక అర్థం ఉంటుంది. బట్ సూపర్, కంగ్రాట్స్, క్లాప్స్ కమ్ ఆన్. మొక్కలు మొదలు పెట్టడం ఎలా అంటే, అది ఎలా పెరుగుతాయంటే, మనం ఎప్పుడైతే చుచూ పోస్తామో అప్పుడు అవి మొదలవుతాయి. మనం ఎప్పుడైతే చుచూ పోస్తే అప్పుడే అవి పెరుగుతాయి. మళ్ళీ 2 సార్లు రాసేంట్రా? మామూలు నీళ్లు పోయాలి కదా. నీళ్లు లేనప్పుడు అదే కదా పోసేది. వద్దు నాన్న, సాల్ట్ వాటర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ట్రీస్. నా స్నేహితురాలు దివ్య చెట్టుతోనూ ఉయ్యాల మీద ఆడుకుంటాము. దివ్య ఎవర్రా? ఎప్పుడైతే వాళ్ళ నాన్న వస్తాడో అప్పుడు మేము చెట్టు వెనకాల దాంకుంటాం. ఏదో ప్లానింగ్ లో ఉన్నాడు. అప్పుడు ఒక కుక్క వచ్చి మా మీద చుచ్చు పోస్తుంది. నువ్వు చెట్టు మీద పోసావు, కుక్క మీ మీద పోసింది. చూసావా? బాగైంది. ఆ చెట్టు ద్వారా ఎన్నో రకాలు వస్తాయి. వాటి చాలా మంది ఏదో విధంగా మారుతాయి. వీడు ఇంగ్లీష్ అనుకున్నా, నీ తెలుగు కూడా రోయ్. వావ్, ఇప్పటివరకు కుక్క. అరే నీ ఫోటోలు చూపా సార్. ఇదేరా, నాకు కూడా ఇందా నుంచి కాన్సెప్ట్ ఇదే. అంతేనన్నా, బాగానే గీసా. అంటే ఆ టాయిలెట్ వెళ్తుంది కానీ ఆ మొహం కింద నుంచి ఉంది కదా. ఇక్కడ వీడేమో వేరేలా పెట్టాడు. వీడి కాన్సెప్ట్ వేరేలా ఉంది. వీడు ఇంకోడు పోసినాడు. వాడైతే చెట్టు ముందు పడుకున్నాడు. ఒక అంకుల్ ఉన్నాడు చూసారా, చెట్టు ముందు పడుకున్నాడు. స్వచ్ఛ భారత్, మాకు చెట్లు అవసరంలే.
వెరీ గుడ్, సూపర్. నేను ట్రీస్ ని పెంచుతాను, ప్లాంట్స్ కి ప్లాంట్స్ లైక్ గన్నేరు బికాస్ అవి పెంచి నేను లడ్డూలో పెట్టి ప్రదీప్ కి ఇస్తాను. నా బంగారమే. ఎందుకంటే ప్రదీప్ ఇంకా ఎన్ని రోజులు అయిపోయినా పెళ్లి చేసుకోవడం లేదు. మొక్కలు వాటి పెంపుదలకి నా పెళ్లికి ఏమిటో సంబంధం? చేసుకోవడం లేదు. నేను ప్లాంట్స్ ని బాత్రూమ్ లో బెడ్రూమ్ లో పెంచుకుంటాను. ఒకవేళ ప్రదీప్ పెళ్లి చేసుకుంటే అతని పెళ్లి పందిరి అని ఆకులతో కట్టిస్తాను. గిఫ్ట్ కూడా ఆకులే ఇస్తాను. మరియు ప్రదీప్ కి ఇల్లు, కార్ అన్ని కూడా ఆకులతో కట్టిస్తాను. మరియు ఆ ఇంట్లో బాత్రూమ్ లో బెడ్రూమ్ లో ట్రీస్ నాటుతాను. ప్రదీప్ కి ఫుడ్, బెడ్ అన్ని ఆకులే. ఇట్లు నీ ప్రియమైన సౌమ్య. సౌమ్య చెట్టుంది, ఇది ప్రదీప్, ఇది రాశికన్నా అంట. ముందు ఏవి జరగకపోయినా ఇది జరగాలని కోరుకుంటున్నాను అన్న. ఓకే, జాగ్రత్త, ప్రార్థించు. ఇప్పుడు ఈ చెట్టుకు పెరిగింది ప్రదీప్ కి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్, వండర్ఫుల్ అన్న. రాశిని అడిగానని చెప్పా. సో నలుగురు చాలా బాగా రాశారు. ఎవరికి వేద్దాం ఓట్లు? ప్రకంగా, బట్ వెరీ గుడ్, నలుగురు సూపర్ రాశారు, వండర్ఫుల్. పద్యాలు వచ్చా? హాతట వెనకాల. ఎస్. హలో, ఏం పేరు? తేజస్విని. తేజస్విని, ఎస్, చెప్పు. ఆకున్న కూడే అమృతము తాకొందక నిచ్చువాడే దాత దరిద్రి కూర్చువాడే మనుజుడు తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి. అంటే ఏంటి? బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతం వలె చాలా రుచిగా అనిపిస్తుంది. విసుగు లేకుండా దానం చేసేవాడే నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకునేవాడే మనిషి. ధన్యవాదములు. వార్తలు ఇంతటితో సమాప్తము. హాయ్ ప్రదీప్. హలో అండి మేడం. హాయ్. హాయ్. సో మీ పేరు? చంద్రకళ. చంద్రకళ. సో మీరు వీళ్ళకి టీచ్ చేస్తారా? ఓకే. ఏ క్లాస్ కి ఏ సబ్జెక్ట్? హై స్కూల్ మ్యాథ్స్ టీచర్, మ్యాథ్స్ అండ్ సైన్స్. నేను చెప్పకుండా మీరు పారిపోతున్నా, నాకు అర్థమైంది. నేను పారిపోయా, నుంచున్నా. మీకంటే మ్యాథ్స్ షివరింగ్ కదా. అయ్యో, నేను మ్యాథ్స్ లో టాపర్ మేడం. చాలా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారండి మా వాళ్ళు. నేను 10th I got 99 in maths. సీరియస్ రా బాబు. అండ్ +1 +2 I got 150 out of 150. జోక్ చేయడానికి అలా చెప్తారు కానీ నిజంగా మ్యాథ్స్ కాల్సి మీకు ఏమైనా డౌట్స్ అడగాలి. 2 + 2 4. సో స్వీట్. స్టూడెంట్స్ అందరినీ తీసుకుని మీరు ఇలా రావడం, మీరు కూడా సరదాగా కూర్చుని ఎంజాయ్ చేయడం మాకు చాలా ఆనందం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో ప్రదీప్. హాయ్. నేను చాగుణితం చెప్తా. చాగుణితమా? చా చెప్పమ్మా. చాతో చారు చేస్తే చా, ఆ చింతపండులో చారు వేస్తే చీ, ఆ చింతపండు సెప్టిక్ ట్యాంక్ లో వేస్తే చీ, చింతపండు తింటుంటే పిల్లి వచ్చినప్పుడు చూ, చింతపండులో చింతపండు తింటూ నోట్లో చూయింగం వేసుకుంటే చూ, చింతపండుని చెంప మీద కొడితే చూ చై, చింతపండు మా ఫ్రెండ్ చైతన్యకి ఇస్తే చై, చింతపండు చొంగ కారిస్తే చో. నాకు అసలే చిన్నప్పటి నుంచి చింతపండు అంటే చిరాకు. నువ్వు ఇందా నుంచి చింతపండు గురించి చెప్తున్నావు. చాగుని చెప్పమ్మా. చింతపండు చంకలో పెట్టుకుంటే చం, 2 చంకలలో చింతపండు పెట్టుకుంటే చహా. నీకు నీ చింతపండుకో దండం. థ్యాంక్ యూ. ఇప్పుడున్న వాళ్ళలోంచి ఓ ఇద్దరు ముందుకు వస్తారు. అండ్ ఆ ఇద్దరు ఇదిగో ఈ చైర్లో కూర్చొని గ్రర్ర తిరుగుతారు. వాళ్ళకి కరెంట్ వైర్ స్టాప్ ఇస్తాం. దాని తర్వాత వాళ్ళు గేమ్ ఆడతారు. ఓకేనా? సో ఇది ఆడడానికి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్. అరే దారా
దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా నువ్వు టర్మారిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బై నిండా ఏమిటి నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం నీ సరస్సుని మొత్తం ఓ భక్తిగా చేస్తే భూగోళం దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ. సో గురుగారు మీ పేరు? ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ 7th క్లాస్ చదువుతున్నావు. ఏ స్కూల్? వీరమాచలేని పడగయ్య హై స్కూల్. ఎక్కడుంది? సీతావలమండి. పిన్ కోడ్? మేడం గారు? పీమ బిందుశ్రీ. పీమ బిందుశ్రీ. ఓహో పి ఇనిషియలా? పీమ బిందు ఈ పీమ బిందు ఏంటో అనుకున్నా నేను. పీమ బిందు స్త్రీ. ఓకే బిందు. ఇప్పుడు మీరు ఆ చైర్ లో కూర్చుంటారు, అది తిరుగుతుంది, పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ బొచ్చులో ఐస్ క్రీమ్ కప్ లో ఐస్ క్రీమ్ పెట్టుంది, దాంట్లో స్పూన్ ఉంది. ఆ కప్ లో ఉన్న ఐస్ క్రీమ్ ని స్పూన్ తో తీసుకుని, ఆ స్పూన్ మాత్రం నోట్ తో ఉంటుంది, చేతులు వాడరు, నోట్ తో ఒక్కొక్క స్పూన్ తీసుకుని ఐస్ క్రీమ్ ఇక్కడ ఎవరో ఒకరు మీ ఫ్రెండ్ ని కూర్చోబెడతాం, ఆ ఫ్రెండ్ కి తినిపిస్తే చాలు. ఓకేనా? ఓకే ముందు ఎవరు ఆడతారు? మేడం గారు కూర్చోండి, రండి కమాన్. 3, 2, 1 go. ఓ పాట పాడచ్చు కదా, ఆపేస్తా కుర్చీ. వద్దు వద్దు. సరే 11 టేబుల్ చెప్పమ్మా. 11 1 11, 11 2 22, 11 3 33, 11 4 16 టేబుల్ చెప్పు. 16 1 16, 16 2 32, 16 3. ఆవిడ ఆపమని అడగట్లే, మన ఆపడం ఎందుకు? ఆపు. అది 5 4 మెల్లగా మెల్ల 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 మెల్లగా పడరు. ఆగమ్మా ఆపాక నేను చెప్తాను. తిక్కగున్నదే నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను నువ్వు కూడా చేతులు వాడక. అది అది లెక్క. అది అదే ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ. కమాన్ మొత్తం తీసుకో. అదే నాకు కావాల్సిందే. ఫాస్ట్ వెళ్ళిపో వెళ్ళిపో. ఇప్పుడు నీ కళ్ళు మూస్తాను అనమాట నేను. అయ్యయ్యో పాపం కదరా. వెరీ గుడ్. ఆమె అంత ఫాస్ట్ గా వద్దాం అనుకోలే, ఐస్ క్రీమ్ ఖాళీ కానీ వచ్చింది. వెల్ ప్లేడ్ ఇద్దరు. పాప డ్రామా ఐస్ క్రీమ్ ఇలా తింటారా? ఓకే నాకు తెలీదు. థ్యాంక్ యూ సో మచ్. నాకు వద్దులే. థ్యాంక్ యూ. క్లాప్స్ కమ్ ఆన్. ఓకే మీరు కూడా సూపర్ గా ఆడారు. కొంచెం కళ్ళు తిరిగాయి కదా, లైట్ కి వెళ్ళా ఊగారు మీరు. నీ పరిస్థితి ఇలా ఉంటే మా డిక్రీ గారు ఏం చేస్తారా నా టెన్షన్. ఓకే ప్లీజ్. అరే డిక్కు. Three, 2, 1 go. నేను ఇక్కడే ఉన్నాను రా. పాట పాడు, అయిపోగానే ఆపేస్తా. వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి 3 తాకినట్టుంటే జిల్లా కొంచెం కళ్ళు తిరుగుతాయి కదా.
ఆపనా ఏంట్రా నిజంగా అన్నావా? హిందీ వచ్చరా నీకు? మరి ఇదేలా ఆట? ఇది ఒకటే ఆట? ఎరా పురాణం నాగరాజ్ నిన్న మొన్న కిదరగారు తు రామారావు గారు గుర్చి వదలండి సార్. హ్యాండ్స్ బ్యాక్, హ్యాండ్స్ బ్యాక్. తిక్కగున్నదే పట్టుకెళ్ళి తీసుకెళ్ళి నోట్లో పడే, నోట్లో పడే. ఇదేం పెట్టుకోవడం రా? ఇలా తవ్వి ఇలా లేదు. ఇంకా తవ్వు 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 తవ్వు. ఇంకా స్పూన్ కొంచెం లోపల పెట్టుకో, పడే. అరే స్పూన్ ఇంకొంచెం లోపల పెట్టుకో, గ్రిప్ దొరికింది. అది ఇప్పుడు చూడు రే, మా వాడు చూడు ఇప్పుడు. కంగారు పడకరా, పెడతాడులే. చెంది నువ్వు చెంది పూనండి ఈనాడికి. వద్దులే, తర్వాత నువ్వు కూర్చుంటూ ఆయన ఐస్ క్రీమ్ పెడతాడు ఇప్పుడు. వెల్ ప్లేడ్, సూపర్ బ్రదర్. ఆడియన్స్ అందరు ఫ్లైంగ్ కిచ్చు. అరే అరే అండ్ ఈరోజు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ మీరంతా గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ ఇద్దరు విన్నర్స్. నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొట్టారై కళ్ళన్ని ఊరమాసు లెక్కలో. కంగ్రాచులేషన్స్, ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వౌచర్. అండ్ నీకు కూడా కంగ్రాచులేషన్స్. ఈగలు వాళ్ళని తల మీద తొందరగా కడిగేసుకో. ఓకే, ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన టీచర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్, థ్యాంక్ యూ. నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొట్టారై కళ్ళన్ని ఊరమాసు లెక్కలో. కమెంట్ కప్ బ్రాండ్ రేస్ ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం, వెల్కమ్. అది అని వాళ్ళతో మాట్లాడు. హాయ్, హలో, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. కావేర్ కా బ్రాండ్ అందరికీ ఒకటి తెలుసా? చెప్పాలా చెప్పాలా? తను మా బిఎఫ్. Side, 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 please. Side, 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 please.